జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి జూరాల జలాశయానికి 1,73,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండడంతో 29 గేట్లు ఎత్తివేసి కిందకు నీళ్లు వదులుతున్నారు. ప్రస్తుతం దిగువ ప్రాంతానికి 1,77,230 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 317.98 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 8.573 టీఎంసీలుగా ఉంది. ఇక ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 397 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది, అక్కడి నుంచి అప్డేట్స్ ఏంటి? జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుంది. 8 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.551 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 1,74,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,77,029 క్యూసెక్లు ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో 29 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. కృష్ణా నది మీద ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తున్నారు. దీంతో పాటు భీమా నదిలో కూడా భీమా నది నుంచి కూడా వరద ప్రవాహం వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ వరద ప్రవాహం అనేది ఇంకా 4-5 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. దాంతో పాటు జూరాల మీద ఆధారపడి ఉన్నటువంటి కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్లకు సంబంధించి పంపులను ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపుతున్నారు. జూరాల ఎడమ కుడి కాలువలతో పాటు ప్యారలల్ కెనాల్ ద్వారా కూడా తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఓవరాల్ గా కొంత వరద ఆలస్యమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లోలు నమోదవుతుండడం పట్ల రైతాంగం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా జల కళను సంతరించుకున్నాయి. ఇదే విధంగా జూరాల వద్దకు వరద ప్రవాహం 10 రోజులు వస్తే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిండేటటువంటి అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.